హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలంలో జరిగిన అత్యంత ఉత్తేజకరమైన పరిణామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవీన్ ఎక్స్ప్రెస్గా పేరు పొందిన స్టార్ రైడర్ నవీన్ కుమార్ డిపెండింగ్ ఛాంపియన్ హర్యానా స్టీలర్స్లో చేరారు. ఏకంగా 1,20,00,000కు అమ్ముడుపోయిన నవీన్ తన సొంత రాష్ట్రానికి తిరిగి రావడంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుంది. పీకేఎల్ సీజన్ 8 ఛాంపియన్గా దబంగ్ ఢిల్లీ కేసీ తరపున 6 సీజన్లో 1102 రైడ్ పాయింట్లు సాధించిన నవీన్ పీకేఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఆటగాళ్ల వేలంలోకి వచ్చారు. స్టీలర్స్ జెర్సీని ధరించడం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నవీన్ కుమార్ మాట్లాడుతూ, నేనెప్పుడు హర్యానా స్టీలర్స్ తరపున ఆడాలని అనుకునేవాడిని. చివరకు నేను ఈ జట్టులో భాగమయ్యాను. జట్టు మేనేజ్మెంట్ మొత్తం నాపై నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది ఛాంపియన్ జట్టు. నేను మళ్ళీ ఛాంపియన్ కావాలనుకుంటున్నానని వేలం తర్వాత నవీన్ కుమార్ తెలిపారు. నవీన్ కుమార్ కొనుగోలుతో అతను పీకేఎల్ 12 వేలంలో 10 మంది కోటీశ్వరుల్లో ఒకరిగా నిలిచారు. ఇది లీగ్లో అత్యంత విలువైన ఆటగాళ్లలో అతని స్థానాన్ని స్పష్టం చేస్తుంది. పీకేఎల్లో మరియు సర్వీసెస్ కబడ్డీ జట్టుతో అతనుకున్న అపారమైన అనుభవం వినయ్, శివం, పతారే, విశాల్ టేట్ వంటి యువ ప్రతిభావంతులు నిండిన స్క్వాడ్కు అదనపు బలాన్ని చేకూర్చనుంది. నవీన్ కుమార్ మాట్లాడుతూ, మేము డిపెండింగ్ ఛాంపియన్స్ మరియు ఆటగాళ్ళందరికీ ఒకే గెలుపు మనస్తత్వం ఉంది. మేము ఒక సమన్వయ యూనిట్గా ఆడతాము. గత సీజన్ కంటే మెరుగ్గా రాణిస్తామనే నమ్మకం మాకుంది. జట్టు కోసం మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం అని నవీన్ అన్నారు. నవీన్ ఎక్స్ప్రెస్ హెడ్ కోచ్ మాన్ప్రీత్ సింగ్ మార్గదర్శనంలో ఆడడానికి ముఖ్యంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. పీకేఎల్ సర్కిల్స్లో మాన్ప్రీత్ సింగ్ యొక్క ఉద్వేగభరితమైన కోచింగ్ స్టైల్ ప్రసిద్ధి చెందింది. నవీన్ కుమార్ మాట్లాడుతూ, మాన్ప్రీత్ సార్ అద్భుతమైన ఆటగాడు మరియు ఇప్పుడు అత్యుత్తమ కోచ్. మేము అతని కీర్తి గురించి విన్నాము, అతని పనిని చూసాము. అతను తన ఆటగాళ్లను నిరంతరం మోటివేట్ చేస్తాడు కాబట్టి అతను తన విధానంలో ఉద్వేగభరితమైన మరియు దూకుడుగా ఉంటాడు. అతను అపారమైన శక్తిని తీసుకొస్తాడు మరియు అతని పద్ధతులు అసాధారణమైనవి. అతని మార్గదర్శనంలో ఆడడానికి నేను నిజంగా ఉత్సాహంగా ఉన్నానని నవీన్ పేర్కొన్నాడు. ఈ సంతకం హర్యానా స్టీలర్స్కు కేవలం ఒక వ్యూహాత్మక కొనుగోలు మాత్రమే కాదు, ఇది నవీన్కు సొంత గడ్డకు తిరిగి రావడంతో సమానం. తన సొంత రాష్ట్రం యొక్క నిరంతర విజయానికి తోడ్పడడానికి అతను ఆసక్తిగా ఉన్నాడు. నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ సీజన్ అద్భుతంగా ఉండబోతుంది. ఇది ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది అని నవీన్ కుమార్ దృఢ నిశ్చయంతో ముగించారు. పీకేఎల్ సీజన్ 12 దగ్గర పడుతుండగా అప్పటికే పటిష్టంగా ఉన్నటువంటి హర్యానా స్టీలర్స్ లైనప్కు నవీన్ కుమార్ చేరిక అభిమానుల ఉత్సాహాన్ని నింపింది. దాకటోలి ఇప్పుడు పూర్తి కావడంతో డిపెండింగ్ ఛాంపియన్స్ మరోసారి టైటిల్ గెలుచుకోవడానికి పటిష్ట స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఇదిలా ఉండగా భారతదేశంలో అత్యధికంగా చూసే క్రీడా లీగుల్లో ఒకటైన ప్రో కబడ్డీ లీగ్ తిరిగి రావడంపై సందడి పెరుగుతుంది. పీకేఎల్ సీజన్ 12 కోసం అభిమానులు మరియు నిపుణులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లీగ్ నిర్వాహకుల నుండి ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ రాబోయే సీజన్ 2025 ఆగస్టు చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉందని ప్రారంభ సంకేతాలు సూచిస్తున్నాయి. ఇది గత సంవత్సరాల్లో పీకేఎల్ అభిమానులు అలవాటు పడిన సాధారణ సమయానికి అనుగుణంగా ఉంటుంది. ప్రస్తుత స్పెక్యులేషన్ చాలా వరకు తెర వెనుక జరగనున్న కార్యకలాపాల ద్వారా పెరిగింది. వేదిక చర్చల నుండి మ్యాచ్ డే ఫార్మాట్లో సంభావ్య మార్పుల వరకు పీకేఎల్ ఎల్లప్పుడూ సాంప్రదాయ మరియు ఆవిష్కరణల మధ్య సమతుల్యతను సాధించడంలో పేరుగాంచింది మరియు రాబోయే సీజన్ కూడా అలాగే కనిపిస్తుంది. పీకేఎల్ లీగ్ 2025 ఆగస్టు చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని విస్తృతంగా అంచనా వేస్తున్నారు. ఖచ్చితమైన తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ ఈ టైమ్లైన్ టీమ్స్కు ఆక్షన్ తర్వాత తిరిగి సమాయత్తం కావడానికి మరియు మరొక థ్రిల్లింగ్ సీజన్ కోసం సిద్ధం కావడానికి తగిన సమయాన్ని అందిస్తుంది. ఈ సంవత్సరం లీగ్ మ్యాచ్ నిర్వహించడానికి 6 నగరాలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి. విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు మరియు ముంబై. ఈ నగరాలు లాయల్ ఫ్యాన్ బేస్లు, బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ప్రాంతీయ సమతుల్యతతో కూడిన మంచి మిక్స్ను సూచిస్తున్నాయి. పీకేఎల్ తన ఉనికిని దక్షిణ భారతదేశంలో బలోపేతం చేసుకోవాలని చూస్తున్నందున విశాఖపట్నం మరియు బెంగళూరు రెండు సీజన్ ఓపెనర్ను నిర్వహించడానికి అడ్వాన్స్డ్ చర్చల్లో ఉన్నట్లు నివేదించబడింది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు బాగా జరుగుతున్నాయని, తుది నిర్ణయం త్వరలోనే వెలువడుతుందని చెబుతున్నారు. పెద్ద స్ట్రక్చరల్ ఓవర్హాల్స్ ఆశించినప్పటికీ మ్యాచ్ డే ఎక్స్పీరియన్స్ను మరింత ఇంటరాక్టివ్గా మరియు ఎంగేజింగ్గా చేయడానికి కొన్ని ఫార్మాట్ స్పీక్స్ను ప్రవేశపెట్టనుంది. మరింత సజావుగా ఉండే షెడ్యూలింగ్, మెరుగైన ఇన్ స్టేడియంస్ ఎంటర్టైన్మెంట్ మరియు బహుశా కొత్త టెక్ ఇంటిగ్రేషన్ను ఆశించవచ్చు. ఇవి అభిమానులను యాక్షన్కు మరింత దగ్గర చేస్తున్నాయి. ఫ్రెండ్స్, నవీన్ కుమార్
హర్యానా స్టీలర్స్లోకి రావడం మరియు పీకేఎల్ 12కు సంబంధించి అందించిన లేటెస్ట్ అప్డేట్స్ చూశారు కదా. ఈ సీజన్ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? ఏ టీం ఛాంపియన్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.